రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీలు అమలుకై 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మొక్కుబడి చర్చలతో కాలయాపన చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నీటి సరఫరా, వీధి లైట్లు, యూజీడీ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఇప్పుడు మనకి గతంలో 15,000 వేతనం, అలాగే 6,000 ఎంతలో కలిపి 21,000 రూపాయలు వస్తుందో అదే 20,000 రూపాయలు వేతనం కొనసాగిస్తూ ఎలవెన్స్ 6,000ని వేతనంలో కలిపి 21,000 అమలు చేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటనలు ఇస్తున్నారు. అదనంగా 1 రూపాయి కూడా మనకు పెంచలేదు. మనం కోరుతుంది ఏంటంటే ఇప్పుడు మొత్తం పారిశుద్ధ్య రంగంలో పనిచేసిన కార్మికులందరికీ 21,000 మీద కనీసం 3,000 రూపాయలైనా మీరు పెంచకపోతే మాత్రం మేము సమ్మె విరమించేది లేదని చెప్పి మన యూనియన్ నుంచి స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అలాగే హార్ట్ క్లాస్లో ఉన్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి మన తాతలు, తండ్రులు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఇందులో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కూడా మీరు కల్పించట్లేదు. అందుకు ఖచ్చితంగా ఇందులో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు కూడా పర్మనెంట్ చేయడానికి సంబంధించి కూడా మీరు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మన తరఫున అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది. వీటితో పాటు మొత్తం ఏ రంగంలో పనిచేసిన కార్మికులైనా, స్కూల్ స్వీపర్స్ అయినా, అలాగే మన పార్టీలో పనిచేసిన కార్మికులైనా, అలాగే డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ మొత్తం అన్ని రంగాల్లో పనిచేసిన కార్మికులకు సంబంధించి కూడా మొత్తం వేతనాలు పెంచుతూ ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయాలి. అలా కాకుండా కొన్ని తరగతులకు సంబంధించి వేతనాలు పెంచి మిగిలిన వాళ్ళందరూ కూడా సమ్మె విరమించాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్న వాదనతో మనం అంగీకరించకుండానే నిన్నటి నుండి కూడా మళ్ళీ సమ్మె యథావిధిగా కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ ద్వారా కూడా ధర్నాలు చేసి ప్రభుత్వానికి మన తలగా నిరసన తెలియజేయాలని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనతో పాటు పనిచేసినటువంటి కార్మికుడు అజ్జి నారాయణ చనిపోయినప్పటికి కూడాను ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఈరోజు యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నాకి హాజరయ్యాం. అంటే మన కార్మికుడు చనిపోయినప్పుడు కూడా సంతాపం తెలియజేసి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని ప్రభుత్వానికి మన తాలూకా నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్మికులందరూ రావడం జరిగింది. అందుకు ప్రభుత్వం ఈరోజు సాయంత్రం జరగబోయే చర్చల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం వెతికి ఇప్పటికే 14 రోజులుగా అన్ని మున్సిపల్ పట్టణాలతో పాటు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కారణంగా ఈ సమ్మె కొనసాగిస్తున్నాం తప్ప మాకెవరికి ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని పరంగా పెట్టి పోరాటం చేయాలని అభిప్రాయం మాకు లేదు. ప్రభుత్వానికి ప్రజల పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే మున్సిపల్ కార్మికులకు సంబంధించి